హలో అండి అందరికీ. రీసెంట్గా మన భారత ప్రభుత్వం మన బే ఆఫ్ బెంగాల్లో ఉన్న గ్రేట్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి కదా, ఆ ఐలాండ్స్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి నిర్ణయమే తీసుకోవడం జరిగింది. దాదాపు 72,000 కోట్లతో అక్కడ ఒక భారీ ఎయిర్పోర్టు, అలాగే ఒక అతిపెద్ద వాటర్ వేవ్ని ఏర్పాటు చేయాలి. అలాగే మన డిఫెన్స్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా అక్కడ పెంచాలి అని చెప్పేసి మన భారత ప్రభుత్వం నిర్ణయమే తీసుకోవడం జరిగింది. అయితే ఎందుకు భారత ప్రభుత్వం బే ఆఫ్ బెంగాల్ లాంటి ఇలాంటి ప్లేస్లలో దాదాపు 72,000 కోట్లు పెట్టి ఎందుకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకుంది అంటే దానికి ప్రధాన కారణాలు ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హిందూ మహాసముద్రంలో కానీ బే ఆఫ్ బెంగాల్లో కానీ ఈ నికోబార్ దీవులు కరెక్ట్ ప్లేస్లో ఉన్నాయి, అంటే మంచి ప్లేస్లో మిడిల్లో ఉన్నాయన్నమాట. రేపు చైనా లాంటి దేశాలు కానీ అలాగే మిగతా ఏ దేశాలన్నా కానీ అమెరికా లాంటి దేశాలు కానీ మన ఇబ్బంది పెట్టాలని చూస్తే మనం ఇక్కడ ఉంటాం కాబట్టి, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఉంటాయి కాబట్టి వాళ్ళ దేశానికి సంబంధించిన నౌకలు, వ్యాపార నౌకలు ఆపడం కానీ, రేపేమైనా చైనాతో యుద్ధాలు లాంటివి వచ్చినప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ, మన ఆధిపత్యాన్ని ఈ బే ఆఫ్ బెంగాల్లో మన ఆధిపత్యాన్ని కొనసాగించడం, విస్తరించడం కోసం మన భారత ప్రభుత్వం ఈ యొక్క ప్రాజెక్ట్ని తీసుకోవాలి అని చెప్పేసి డెవలప్ చేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడమే జరిగింది. అయితే ఈ ప్రాజెక్ట్ని రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ కీలకమైన నేత సోనియా గాంధీ గారు హిందూ పేపర్లో ఒక ఎడిటోరియల్ రాశారు. ఆ ఎడిటోరియల్ ఏంటి అంటే, ఈ నికోబార్ దీవుల్లో గిరిజన జాతి ప్రజలు ఉంటారు, అంటే అత్యంత పురాతనమైన గిరిజన జాతి ప్రజలు ఉంటారు. వాళ్ళ జనజీవనానికి అస్తవ్యస్తం అవుతుంది. అలాగే ఇక్కడ ఎంతో విలువైన ఏమంటారు పర్యావరణాన్ని కొడుతున్నారు. దీనివల్ల ఏంటి అంటే ప్రకృతి విపత్తులు వస్తాయి అన్నట్లుగా మాట్లాడటం జరిగింది. అయితే దీని మీద ఆమె మీద తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి అనమాట. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ అనేది మనం ఎప్పుడో చేయాలి, మనం ఆధిపత్యాన్ని సంపాదించాలి, కొన్ని దేశాలు మన మాట వినాలి అంటే, మనం ఒక సూపర్ పవర్కి ఎదగాలంటే ఇలాంటి ప్రాజెక్టులు తాత్కాలికంగా జనజీవనానికి నష్టం కలిగినా కానీ ప్రాజెక్టులు అనేవి ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇక్కడ మలక్కర్ స్ట్రైట్ ఉంది, చైనాకి సంబంధించిన దాదాపు 40% నౌకలు ఈ మలక్కర్ స్ట్రైట్ నుంచే వెళ్తాయి అనమాట. ఇలాంటి కీలకమైన సమయంలో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోకపోతే రేపు మనకి చైనాకి యుద్ధం వచ్చినప్పుడు చైనా మన మీద ఆధిపత్యం కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. చైనాలో ఇలాంటి పర్యావరణ వ్యతిరేక ప్రాజెక్టులు ఎన్నో చేశారు కాబట్టి అక్కడ ఎవరు మాట్లాడరు, అక్కడ ప్రజాస్వామ్యం లేదు కాబట్టి. అయితే ఈ యొక్క అంశం మీద భారత ప్రభుత్వానికి అయితే చాలా అనుకూలంగానే ఉన్నారు చాలామంది. భారతదేశంలో దాదాపు మెజారిటీ ప్రజలు అనుకూలంగా ఉన్నారు. ఎందుకంటే ఎవరైనా కానీ డెవలప్మెంట్ ప్రాజెక్టులకు ఎవరు వ్యతిరేకంగా తెలపరు. కాబట్టి సోనియా గాంధీ లాంటి వాళ్ళు చైనా ఉచ్చులో పడి చైనా చెప్పినట్టు వింటున్నారన్న ఒక విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి అనమాట. ఏదేమైనా కానీ ఈ ప్రాజెక్ట్ అనేది చాలా కీలకమైన ప్రాజెక్టు. చాలా ఇప్పుడు హిందూ మహాసముద్రానికి కానీ బే ఆఫ్ బెంగాల్లో కానీ మన ఆధిపత్యం కొనసాగించడానికి కీలకమైన ప్రాజెక్టు. అసలు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో డెవలప్ చేయాలి కాబట్టి ఇన్నాళ్ళు ఏది చేశారు. ఇప్పటికి కూడా ఇక్కడ మరి పర్యావరణం అని చెప్పేసి వ్యతిరేకతలు సృష్టిస్తున్నారు అని చెప్పేసి ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒక మినిట్.